ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ నా ఛానల్‌ని చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! నేను బాగా మోటివేట్ అయ్యి ఇంకొంచెం మంచి వీడియోస్ అన్నీ బాగా షూట్ చేసి మీకన్నీ పెడతాను. అసలు మ్యాటర్‌లోకొస్తే ఏంటంటే, ఇట్లాంటి స్టైల్ పప్పు కన్ఫర్మ్‌గా మీరైతే ట్రై చేసుండరు. మా సైడ్ ఇదైతే చాలా వరకు ఇలాంటి పప్పు చేసుకుంటారు కానీ నాకు తెలిసి మీరైతే చేసుండరు. అదేంటో నేను ప్రాసెస్‌లోకెళ్తా. ఈ కర్రీని ఏం పిలుస్తారంటే నేను మా అమ్మ డిస్కస్ చేశామనమాట. మేమైతే కందిపప్పు, ఎండుమిరపకాయలు ఏనిచ్చి నీళ్ళు పోస్తారు. అలా చేస్తా పప్పు ఈరోజు అని అట్లా అనుకుంటాము. బట్ మా అమ్మ దీనికొక పేరు పెట్టింది వెరైటీగా. అదేంటంటే కందిపప్పు పుల్లగూరంట. నేను ఫస్ట్ టైం వింటున్నా. దీనికి కందిపప్పు పుల్లగూర అని చెప్పి మా అమ్మ నామకరణం చేసింది. చూడండి ఇది ఇది ప్రాసెస్ కొంచెం నార్మల్ పప్పు కంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. డిఫరెన్స్ ఏంటంటే మామూలు మనం కందిపప్పు పప్పు చేసుకోవాలన్నా, సాంబార్ చేసుకోవాలన్నా పప్పుని కొంచెం ఒక 1 అవర్ గానీ, 2 అవర్స్ గానీ లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా కానీ మనం ముందుగా నానేసుకొని ఆ తర్వాత వేస్తాము. ఎందుకంటే ఫాస్ట్‌గా ఉడికిపోతది అన్న దాంతో మనం అలా చేస్తాము. కానీ ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. తిరగమాత కానీ అన్నీ మనం ఫస్టే ప్రిపేర్ చేసేసుకుంటాం. మళ్ళీ దీనికి సపరేట్‌గా పోపు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అన్నీ ఒకేసారి చేసేసుకుంటాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ ఏసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని మిరపకాయలు ఇలా చుంచేసుకోవాలి. దీనికి కొంచెం స్పైసీ మిరపకాయలే పచ్చి మిరపకాయలైతే యాడ్ చేయకూడదు. ఓన్లీ ఎండు మిరపకాయలతోనే చేయాలి దీన్ని. ఎండు మిరపకాయలన్నీ మనం చూపించిన విధంగా అన్నిటిని కొంచెం కొంచెంగా చించి వేసుకోవాలి. చుంచేసుకున్న తర్వాత దాంట్లోనే కరివేపాకు, ఎర్రగడ్డలు, టమోటాలు, పసుపు, దాని తర్వాత మనం కందిపప్పునేయాలి. కందిపప్పుని దీంట్లో ఏంచాలి. ఈ పప్పులో ఏంచాలనమాట. అందుకనే మనం ముందుగా ఉడకపెట్టము. ఈ పప్పుని కొంచెం ఆయిల్‌లో బాగా వేయించాలి. కొంచెం దోరగా వేగిన తరువాత అప్పుడు నీళ్లు పోయాలి. నీళ్లు పోసేసి ఉడికిచ్చేసుకొని ఒక 3 ఆర్ 4 విజిల్స్ వచ్చాక ఉడికించేసుకొని, ఆ తర్వాత తీసి మనం చింతపండు వేసి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలనమాట. ముందే చింతపండు వేస్తే ఉడకదని అంటారు. దాని తర్వాత నార్మల్‌గా ఎనిచ్చేసుకొని ముద్దకంతో ఆ తర్వాత కొంచెం మనకెంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ పోసుకొని మనం తెల్లబెట్టేసుకోవాలి. కొంచెం తెల్లిన తర్వాత దించేసుకుంటే సరిపోద్ది. ఈ స్టైల్‌లో ట్రై చేయండి. కన్ఫర్మ్‌గా చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటది. మేము కుక్కర్‌లో ట్రై చేసాం. మీరు కుక్కర్‌లో ట్రై చేయకండి. కుక్కర్ కన్నా బాగా నార్మల్ దబర్లో చేసుకుంటేనే సూపర్‌గా ఉంటదండి టేస్ట్. బాయ్.